సిద్దిపేటలో పట్టణ ప్రగతి నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విపక్ష పార్టీల కౌన్సిలర్లు ఆరోపించారు. పట్టణ అభివృద్ధికి నిధులు ఖర్చు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం నుంచి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీకి చెందిన విపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేసి మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్కు వ్యతిరేకంగా కౌన్సిలర్ నినాదాలు చేశారు. మున్సిపల్ సమావేశంలో ప్రతి మంత్ కూడా ఇలాగే జరుగుతుంది. కుల సంఘాలకు మేము వ్యతిరేకం కాదు. అది ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన కనుక ఎమ్మెల్యే ఫండ్ నుంచి వాళ్లకు కుల సంఘాలకు కేటాయించాలి. కానీ మున్సిపల్ సాధారణ నిధుల నుండి అవి దుర్వినియోగం చేస్తూ వాళ్లకు కేటాయించడం ఎంతవరకు సమంజసము? మళ్ళీ మున్సిపల్ కార్మికులకు మాత్రం శాలరీస్ లేవని వాళ్ళు మొన్న ధర్నా చేశారు. మీరు కూడా అందరూ చూసారు. ఇక్కడ వాళ్ళకి ఎన్ని నెలల నుండి జీతాలు లేకుండా వాళ్ళు ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ మాత్రం ఉంది సిద్దిపేట. వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ దానికి ఎవరు ఆన్సర్ చేయకుండా పట్టణ ప్రగతి డబ్బులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించి ఈరోజు సమావేశం మేము బహిష్కరించడం జరిగింది. మున్సిపల్ మీటింగ్లో ఎలా నడుస్తుందంటే కనీసం ఒక కమిషనర్గా ట్రాన్స్ఫర్ అయినామే, కొత్తగా నియామకమైనామే సిద్దిపేటలో పనికి అంటే జాబ్ ఎక్కకుండా తను అక్కడికక్కడ లీవులు పెట్టుకుందంటే ఈ టీఆర్ఎస్ నాయకులు ఎంత బెదిరిస్తున్నారో, కొత్తగా వచ్చిన కమిషనర్లను కానీ అధికారులను కానీ ఎంత బెదిరిస్తున్నారో దీనికి నిదర్శనం. జనరల్ ఫండ్లను ఎమ్మెల్యే ఎలక్షన్లో తను ఇచ్చిన హామీలను మేము కుల సంఘాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నిధులకించి కేటాయించకుండా కేవలం మున్సిపల్ జనరల్ ఫండ్లకించి మా మున్సిపల్ కార్మికులకు ఉద్యోగులకు జీతాలు లేవు. ఇప్పటివరకు వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ కుల సంఘాలకి నిధులను వాడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ రోడ్లు లేకుండా పట్టణ ప్రగతి పైసలు ఇష్టానుసారంగా వాడుతున్నాడు. దీనిని ప్రతిపక్ష నేతలం అందరం కలిసి బైకాట్ చేయడం జరిగింది.